అన్నట్టు కేశవ్ గారు కూడా అన్నారు అధ్యక్ష. రాజధాని అనేది ఒక ఎకనామిక్ క్యాపిటల్ గా ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉంది అధ్యక్ష. ముందు చూపుతో రాజధాని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మనం చూసాం హైదరాబాద్ నిజాం గారు ఏర్పాటు చేస్తే, సికింద్రాబాద్ బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేస్తే, సైబరాబాద్ ని నిర్మించింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఒక ముందు చూపుతో, ఒక విజన్ తో ఈరోజు ఢిల్లీ పడుతున్న పొల్యూషన్ కష్టాలు కానీ, బెంగళూరు పడుతున్న ట్రాఫిక్ కష్టాలు ఉండకూడదు, పర్ఫెక్ట్ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయాలి, రోడ్లు అనేది ప్రపంచం మొత్తం ఆశ్చర్యపడే విధంగా మనం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఆనాడు ప్లానింగ్ ప్రారంభించారు అధ్యక్ష. ఒక్కసారి మనం చూస్తే 2014-19 మధ్యన అధ్యక్ష, గౌరవ మంత్రి నారాయణ గారు చెప్పినట్లు ఆనాడు సింగపూర్ ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకొచ్చి మనం మాస్టర్ ప్లానింగ్ చేసాం అధ్యక్ష. సింగపూర్ ప్రభుత్వాన్ని కూడా ముందు చూపుంటుంది అధ్యక్ష. వాళ్ళు కూడా వాక్ టు వర్క్ మోడల్ పాటిస్తారు అధ్యక్ష. అద్భుతంగా టౌన్ ప్లానింగ్ అనేది వాళ్ళ దగ్గర నుంచి ప్రపంచం మొత్తం నేర్చుకునే పరిస్థితి అధ్యక్ష. అలాంటి సింగపూర్ తీసుకొచ్చి మాస్టర్ ప్లానింగ్ చేస్తాం జరిగింది అధ్యక్ష. గౌరవ మంత్రి నారాయణ గారు చెప్పినట్లు ప్రపంచంలోని వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫాస్టర్ తీసుకొచ్చి సచివాలయం కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, అసెంబ్లీ డిజైన్స్ మనం చేసుకుంటూ కూడా ఆనాడు జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, కేవలం ఒక అమరావతి కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపించింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. అనంతపూర్ అధ్యక్ష, కియా మోటార్స్ వచ్చే ముందల వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్, అలాంటిది ఈరోజు అనంతపూర్ టాప్ 5కి వచ్చిందంటే దానికి కారణం ఒక కియా మోటార్ అధ్యక్ష. పంటల పరిణి జిల్లాలో ఏకంగా కార్లు తయారు చేసే పరిశ్రమలు ఆనాడు తీసుకొచ్చారు అధ్యక్ష. అది కూడా ఒక విజన్ తో చేస్తారు. కియా మోటార్సే కాదు, కియా అనుబంధ సంస్థలు తీసుకురావాలి, మొత్తం ఎకో సిస్టమ్ రూపొందించాలని చేశారు అధ్యక్ష.